పలమనేరులో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి ఆటో ర్యాలీ జెండా ఊపారు. ఇక ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ నుండి మదర్ తెరీసా కళాశాల వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందుతుందన్నారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేస్తుందని, భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకే అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. నేతలు, అధికారులు, ఆటో యూనియన్ లీడర్లు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మన నియోజకవర్గంలోనే 1900 ఆటోలకి ఈరోజు మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. 11 గంటలకి అందరూ అకౌంట్లో కూడా ఈరోజు డబ్బులు మన 15,000 రూపాయలతో మనకు పడతాయని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంత గొప్పగా పోతుందా అనే విషయానికి ఇది ఒక మంచి తులక. కొన్ని పథకాల వల్ల కొంతమందికి ఏదైనా ఇబ్బంది వస్తే వారికి కూడా మేలు చేసే కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం ఇది. స్త్రీ శక్తి వలన, ఇంకో శక్తి వలన ఆటో మ్యాక్సీ క్యాబుల వాళ్ళకి బిజినెస్ తగ్గిందనే ఒక సూచన మేరకు బాబు గారు ఎంత గొప్పగా స్పందించారనేది ఈ పొద్దు వాహన మిత్రం ద్వారా తెలుస్తూ ఉంది. అందుకని కాంపన్సేషన్ కాకపోయినా వాళ్ళకు ఇతరులలాగా గత ప్రభుత్వం 10,000 ఇచ్చినా 15,000గా అబద్ధ మొక్కుబడి కింద 1,00,000 మందికో 50,000 మందికి ఇస్తే ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో ఉండే అందరూ దాదాపు 2,90,669,669 మందికి 436 కోట్ల రూపాయలు అందించే కార్యక్రమం చేస్తారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో బాబు గారు ఎంతో